శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన గత విశ్లేషణలో డాక్టర్ షూస్లర్ ప్రతిపాదించిన 12 బయోకెమిక్ లవణాల గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం గదా. అవును. ఆ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆ 12 లవణాలు కణాల స్థాయిలో ఎలా ఒక సమతుల్యతను కాపాడతాయో మనం చూశాం. కరెక్ట్. కానీ నాకు చిన్న ఆలోచనొచ్చిందిక్కడ. అంటే కేవలం ఆ లవణాల పేర్లు తెలుసుకోవడం అనేది ఒక భాష నేర్చుకునేటప్పుడు అక్షరాలు నేర్చుకోవడం లాంటిది కదా. ఏంటంటే ఆల్ఫాబెట్స్ వస్తే సరిపోదు, వాటితో వాక్యాలు కట్టడం కూడా రావాలి. మీరు చెప్పింది 100% నిజం. అవును, సరిగ్గా. ఈరోజు మన లక్ష్యం కూడా అదే, ప్రాక్టికల్ అప్లికేషన్. ఇక్కడే బయోకెమిక్ సిస్టంలోని అత్యంత ఆచరణాత్మక విధానం అంటే బయోసాల్ట్స్ కాంబినేషన్స్ తెరపైకొస్తుందనుకుంటా, అంతేనా? ఖచ్చితంగా. క్లినిక్లో రోగులొచ్చినప్పుడు శరీరంలో ఒక ఇబ్బంది తలెత్తితే కేవలం ఒకే లవణం లోపం ఉండకపోవచ్చు, బహుళ లవణాల లోపం ఒకేసారి ఏర్పడవచ్చు. ఓహో, అంటే 2-3 సాల్ట్స్ ఒకేసారి తక్కువవచ్చు అంటారు. అవును. అందుకే తక్షణ ఉపశమనం కోసం వైద్యుల సౌలభ్యం మేరకు ఈ లవణాలను కలిపి కొన్ని నిర్దిష్టమైన కాంబినేషన్స్గా తయారుచేశారు. వీటిని 1, 2, 3 ఇలా 28 సంఖ్యలతో పిలుస్తారు. అంటే నంబర్ 1, నంబర్ 2 అలా అన్నమాట. కరెక్ట్. దీనినే నంబర్ సిస్టమ్ అంటారు. క్లినికల్గా చాలా సరళీకరించడం అంటే ఒక క్లినికల్ సింప్లిఫికేషన్ కోసమే ఈ సిస్టమ్ను తీసుకువచ్చారు. అర్థమైంది. కానీ ఇక్కడ నాకో పెద్ద డౌట్ అండి. క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారమైతే రోగి సమగ్ర లక్షణాలను అంటే ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను పరిగణనలోకి తీసుకుని కదా మందు ఎంపిక చేస్తారు. మరి ఇక్కడ కూడా అదే ఫిలాసఫీ ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే ఈ 2 విధానాలకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. బయోకెమిక్ విధానంలో సమగ్ర లక్షణాల ఆధారంగా మందు ఇవ్వరు. అలాగా. మరి ఎలా ఇస్తారు? అంశాల ఆధారంగానే మందు ఎంపిక జరుగుతుంది. అవి ఏంటంటే వ్యాధి పరిస్థితి లేదా కండిషన్, రెండవది ప్రభావితమైన కణజాలం లేదా టిష్యూ, ఇక మూడవది వ్యాధి ఏ దశలో ఉంది అంటే స్టేజ్. ఒక్క నిమిషం ఆగండి. వినేవారికి ఈ దశ లేదా స్టేజ్ అనే పదం కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. దీని ఒక చిన్న ఉదాహరణతో ఎలా వివరిస్తారు? చాలా సులభం. ఇప్పుడు మీ చేతికి ఒక గాయమైందనుకోండి, వెంటనే అక్కడ ఎర్రగా కందిపోయి వాపు వస్తుంది కదా, అది మొదటి దశ, ఫస్ట్ స్టేజ్ అంటాం. అవును, ఎర్రగా అవుతుంది. మరి ఒక 2 రోజుల తర్వాత అక్కడ చీము పట్టిందనుకోండి, అది రెండవ దశ. ఈ 2 దశల్లోనూ కణజాలం ఒకటే అంటే చర్మమే దెబ్బతింది, కండిషన్ కూడా ఒకటే, అదే గాయం. కాని స్టేజ్ మారింది కదా. ఓహో, అంటే మొదటి దశలో వాడే లవణాలు వేరు, చీము పట్టిన దశలో వాడే లవణాలు వేరు అన్నమాట. ఇక వాడటం ఒక పద్ధతి అయితే, ప్రాక్టికల్గా ఆచరణలో ఒక వ్యాధికి ఒకేసారి 2-3 కణజాలాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ అవసరమైన లవణాల మిశ్రమాన్ని అంటే కాంబినేషన్ను వాడటం ఈ విధానం యొక్క ఫిలాసఫీ. అబ్బా, చాలా క్లియర్గా చెప్పారు. వ్యాధిని బట్టి ఆ సమయంలో శరీరానికి ఏ ముడిసరకు కావాలో అది మాత్రమే ఇస్తామన్నమాట. మరి ఇవి మన శరీరంలో ఏ ఏ వ్యవస్థల మీద పనిచేస్తాయి? దాదాపు అన్ని వ్యవస్థల మీద పనిచేస్తాయి. ముఖ్యంగా తల, కళ్ళు, అలాగే చెవి, ముక్కు, గొంతు లాంటి ఈఎన్టీ సమస్యలకు ఇవి తప్పనిసరిగా వాడాల్సిన మందులు. కళ్ళ సమస్యలకు కూడానా? అవును, మ్యాండేటరీ అని చెప్పొచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, నరాలు, కండరాలు, ఎముకల నొప్పులు, చర్మవ్యాధులు, ఇంకా స్త్రీల సమస్యలు, పిల్లలు, వృద్ధులు, ఇలా అందరికీ ఇవి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఇన్ని వ్యవస్థల మీద పనిచేస్తాయంటే నిజంగా గ్రేట్. సరే, కేవలం సిద్ధాంతాలు మాట్లాడుకునే బదులు దీన్ని ఒక ప్రాక్టికల్ విధానంలో ఒక 5 కేస్ స్టడీస్ ద్వారా నేర్చుకుందాం. అలాగే, తప్పకుండా. ఉదాహరణకు, ఒక వ్యక్తి వాతావరణం మారగానే జలుబు, గొంతునొప్పి, ఆ పైన జ్వరంతో వచ్చాడనుకుందాం. ఇది మన మొదటి కేసనుకుందాం. దీని వెనుక ఉన్న తర్కమేంటి? మందు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇలా జలుబు, దగ్గు, జ్వరమున్నప్పుడు మనం ఒక కాంబినేషన్ వాడతాం. అందులో CP6X, FP12X, KM6X మరియు NS6X ఉంటాయి. ఈ లవణాలు లోపల ఏం చేస్తాయో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే వచ్చే మొదటి దశ వాపు మరియు జ్వరానికి ఆ FP అంటే ఫెరంఫాస్ మందు. ఎందుకంటే ఐరన్ అనేది రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే వాహకం. ఫెరంఫాస్ ఇవ్వగానే కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తి వస్తుంది. ఇక్కడ నాకో డౌటు. FP మాత్రం 12X పొటెన్సీలో వాడారు, మిగతావి 6X అన్నారు. ఎందుకు అలా? దాన్ని కూడా 6X వాడొచ్చు కదా? ఏంటంటే డాక్టర్ షూస్లర్
తన పరిశోధనల్లో ఫెర్రం ఫాస్, సైలీషా లాంటి వాటిని 12x లో వాడాలని సూచించారు. జ్వరం లాంటి అక్యూట్ పరిస్థితిలో ఐరన్ అణువులు కణజాలంలోకి మరింత లోతుగా, వేగంగా చొచ్చుకుపోవాలి. ఓహో, అంటే 12xలో పవర్ ఎక్కువగా ఉంటుందా? పవర్ కాదు, దాని అణువులు మరింత సూక్ష్మంగా ఉంటాయి, కాబట్టి తక్షణం పనిచేస్తాయి. ఇక మిగతావి చూస్తే టాన్సిలైటిస్ లాంటి గొంతు సమస్యల్లో, శ్వాసకోశంలో పేరుకుపోయిన కఫాన్ని విడగొట్టడానికి ఆ కేఎం అంటే కాల్యూమ్యూరు ఒక చీపుర్లాగా పనిచేస్తుంది. భలే చెప్పారు. చీపుర్లాగా క్లీన్ చేస్తుందన్నమాట. మరి మిగతా రెండు? జ్వరం వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించి కణాలను పునర్నిర్మించడానికి కాల్కేరియా ఫాస్, అదనపు ద్రవాలను బయటకు పంపడానికి నేట్రమ్ సల్ఫ్ వాడతాం. అద్భుతం. ప్రతి లవణానికి ఒక నిర్దిష్టమైన ఉద్యోగం ఉందన్నమాట. ఒకరు ఆక్సిజన్ ఇస్తే ఇంకొకరు చెత్తనూడ్చేస్తారు, మరొకరు మరమ్మత్తు చేస్తారు. కరెక్ట్. అదే బయోకెమిక్ కాంబినేషన్స్ గొప్పతనం. సరే, ఇప్పుడు రెండవ కేస్ తీసుకుందాం. జీర్ణకోశ సమస్యలు అంటే జీఐటీ, కడుపు నొప్పి లేదా ఎసిడిటీతో ఒక పేషెంట్ వచ్చాడు. దీనికి మందుల మిశ్రమం లోపల ఎలా పనిచేస్తుంది? కడుపు నొప్పి అంటే పేగుల్లోని కండరాలు బిగుసుకుపోవడం కదా. ఆ, ఇక్కడ మనం FP12X, MP6X, NP6X మరియు NS6X కాంబినేషన్ వాడతాం. ఇక్కడ కండరాల నొప్పికేది పనిచేస్తుంది? కండరాలను రిలాక్స్ చేయడానికి ఇక్కడ హీరో MP అంటే మెగ్నీషియా ఫాస్, ఇది మోటార్ నరాల మీద పనిచేసి ఆ కండరాల పట్టివేతను వదిలిస్తుంది. మరి అసిడిటీ సంగతేంటి? నాట్రమ్ ఫాస్ అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చదువుకున్నాం. కానీ ఆ చిన్న మాత్ర కడుపులో ఉన్న అంత పెద్ద యాసిడ్ను ఎలా న్యూట్రలైజ్ చేస్తుంది? అసలు దాని మెకానిజం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన సైన్స్. కడుపులో ఆమ్లత్వం పెరగడం అంటే సాధారణంగా లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడమే. ఈ నేట్రమ్ ఫాస్ నేరుగా వెళ్లి ఆ యాసిడ్తో యుద్ధం చెయ్యదు. యుద్ధం చేయదా? మరి ఏం చేస్తుంది? పెడగొట్టి హాని చేయని కార్బానిక్ యాసిడ్ మరియు నీరుగా మారుస్తుంది. ఆ కార్బానిక్ యాసిడ్ ఊపిరితిత్తుల ద్వారా గాలిలో కలిసిపోతుంది, నీరు కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా, ఇంత సహజంగా ఇది ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుందా? అవును. ఇక కాలేయ పనితీరు సరిచేసి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఆ నేట్రమ్ సల్ఫ్ కూడా తోడవుతుంది. అంటే యాసిడ్ను అణచివేయకుండా దాన్ని బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపించే మెకానిజం అన్నమాట. గ్రేట్. ఇప్పుడు మూడవ కేసు చూద్దాం. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వేధించే నరాలు, కండరాలు, ఎముకల సమస్యలు. అంటే గాయాలు, తలనొప్పి లేదా తీవ్రమైన వెన్నునొప్పి. దీనికి కాంబినేషన్ ఎలా ఉంటుంది? గాయమైనప్పుడు లేదా మెదడు అలసట వల్ల తలనొప్పి వచ్చినప్పుడు నరాలకు విపరీతమైన ఒత్తిడి పడుతుంది కదా. ఇక్కడ మనం CP, FP, KP, MP మరియు NM ఇవన్నీ 6Xలో, ఒక్క ఫెర్రం ఫాస్ మాత్రం 12Xలో వాడతాం. ఇక్కడ ప్రధాన లవణమేది అంటారు? కూడా ఈ కాలిఫాస్తో పాటు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించే నేట్రమ్యూర్ చాలా సహాయపడుతుంది. ఇక వెన్నునొప్పి లేదా ఎముకల సమస్యలు ఉంటే మరమ్మత్తు చేయడానికి కాల్షియం కావాలి. దాన్ని ఆ కాల్కేరియా ఫాస్ అందిస్తుంది. ఇదొక సిస్టమాటిక్ అప్రోచ్ లాగా ఉంది. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన కేసు తీసుకుందాం. నాలుగవది నీరసం మరియు రక్తహీనత. ఇది ముఖ్యంగా స్త్రీలలో, వృద్ధులలో చాలా సాధారణం కదా. బయట దొరికే ఐరన్ టాబ్లెట్స్ మింగిన రక్తం పట్టకపోవడానికి ఇక్కడ వాడే కాంబినేషన్కి తేడా ఏంటి? చాలా మంచి పాయింట్ టచ్ చేశారు. బయట దొరికే ఐరన్ సప్లిమెంట్స్ శరీరంలోకి వెళ్ళినా వాటిని స్వీకరించి రక్తకణాలుగా మార్చే వ్యవస్థ బలహీనంగా ఉంటే ఏంటి లాభం? ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ మనం కాల్కేరియా ఫాస్, ఫెర్రం ఫాస్, కాలీఫాస్, కాలీసల్ఫ్ మరియు నేట్రమ్యూర్ కాంబినేషన్ ఇస్తాం. అంటే ఇందులో కేవలం ఐరన్ మాత్రమే ఉండదన్నమాట? ఖచ్చితంగా. కొత్త రక్తకణాలు పుట్టాలంటే ముందు ఎముక మధ్య ఉద్దీపన చెందాలి. ఆ పని కాల్కేరియా ఫాస్ చేస్తుంది. హీమోగ్లోబిన్ తయారు కావడానికి కావలసిన ముడిసరుకును ఫెర్రం ఫాస్ ఇస్తుంది. మరి ఆక్సిజన్ సప్లై ఎవరు చూసుకుంటారు? ఆ తయారైన ఆక్సిజన్ను ప్రతి కణానికి చేర్చడానికి ఒక క్యారియర్ కావాలి. ఆ పని కాలీసల్ఫ్ చేస్తోంది. రక్త ఉత్పత్తి ప్రక్రియలో ద్రవాల సమతుల్యతను నేట్రమ్యూర్ కాపాడుతుంది. అబ్బా, కేవలం సప్లిమెంట్ కాదు, ఆ సప్లిమెంట్ను ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీని కూడా రిపేర్ చేస్తుందన్నమాట. పిల్లల్లో కూడా ఇది వాడొచ్చా? నిరభ్యంతరంగా.
గర్భధారణ సమయంలో కూడా, సుఖ ప్రసవం కోసం, అలాగే పిల్లల్లో దంతాలు వచ్చే సమయంలో వాళ్లు పడే బాధను తగ్గించడానికి కాల్షియము, ఐరన్తో కూడిన ఈ కాంబినేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సూపర్. ఇక 5వ కేస్ దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా లేదా వీజింగ్. దీనికి పరిష్కారమేంటి? వీజింగ్లో ప్రధానంగా గాలిగొట్టాలు కుంచుకుపోతాయి, గట్టి శ్లేష్మం అడ్డుపడుతుంది. కాంబినేషన్గా మనం కాలిమ్యూర్, కాలిఫాస్, మెగ్నీషియాఫాస్, నాట్రమ్మ్యూర్, నాట్రమ్ సల్ఫు వాడతాం. ఇక్కడ కఫాన్ని కరిగించేదేది? ముందే చెప్పినట్లు గట్టిపడిన శ్లేష్మాన్ని కరిగించడానికి కాలిమ్యూర్ పనిచేస్తుంది. శ్వాస తీసుకోవడంలో పడే శ్రమ వల్ల అలిసిపోయిన నరాలకు బలమివ్వడానికి కాలిఫాస్ పనిచేస్తుంది. మరి ఆ గాలిగొట్టాల పట్టివేతను వదిలించడానికి ఏది వాడతారు? దానికి ఆ మెగ్నీషియాఫాస్ పనిచేస్తుంది. అది కండరాల స్పాజంను రిలాక్స్ చేస్తుంది. ఈ 5 కేస్ స్టడీస్ విన్నాక సైన్స్ చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ఇందాకిట్నుండి మీరు 3x, 6x, 12x అని పొటెన్సీల గురించి చెబుతున్నారు కదా, వినేవారికి ఇక్కడొక డౌట్ రావచ్చు. మందుల షాప్కి వెళ్తే 100 mg, 500 mg అని ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్స్లు ఏంటి? అవును, ఇది చాలామందికి వచ్చే సందేహమే. బయోకెమిక్ మందులన్నీ ట్రిట్యురేషన్ అనే పద్ధతిలో తయారవుతాయి. దీన్ని సులభంగా చెప్పాలంటే, ఒక పెద్ద బండరాయిని ఒక చిన్న తలుపు గుండా లోపలికి పంపలేము కదా. ఖచ్చితంగా పంపలేము. అందుకే దాన్ని బాగా దంచి పొడిచేసి గాలికి ఊదితే ఆ ధూళి సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఖనిజ లవణాలను పాలు, చక్కెరతో అంటే షుగర్ ఆఫ్ మిల్క్తో చాలా గంటల పాటు నూరుతారు. ఓహో, అంటే వాటిని సూక్ష్మీకరిస్తారన్నమాట. అవును, ఇలా నానో పార్టికల్స్గా మార్చడం వల్ల కణాల గోడల గుండా ఇవి సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి. 3x కన్నా 6x మరింత సూక్ష్మంగా ఉంటుంది. ప్రధానంగా 6x ఆదర్శవంతమైన పొటెన్సీ. అర్థమైంది. మరి డోసేజ్ ఎలా ఉండాలి? వయసును బట్టి మోతాదు మారుతుందా? అలాగే వీటిని ఎలా వేసుకోవాలి? నేరుగా చప్పరించాలా? ఈ లవణాలు మన శరీర మూలకాలు కాబట్టి అన్ని వయసుల వారికి ఒకేలా అనుకూలిస్తాయి. తీవ్రమైన అక్యూట్ పరిస్థితుల్లో మోతాదును తరచుగా ఇవ్వాలి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గంట లేదా 2 గంటలకోసారి ఇస్తూ ఉండాలి. మరి వాడే విధానం? వీటిని నేరుగా చప్పరించవచ్చు కూడా. కానీ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏమిటంటే, 1 కప్పు వేడిచేసి చల్లార్చిన నీటిలో 2 లేదా 3 మాత్రలు వేసి కరిగించి తాగాలి. నీటిలో ఎందుకు కరిగించాలి? నేరుగా చప్పరిస్తే పనిచెయ్యవా? పనిచేస్తాయి, కానీ నీటిలో కరిగించడం వల్ల ఆ లవణాల అయాన్లు ముందే విడిపోయి ఉంటాయి. మీరు దాన్ని తాగగానే అది నేరుగా బుగ్గల లోపలి పొరల ద్వారానే రక్తంలోకి శోషించబడుతుంది. పొట్టలోకి వెళ్లి జీర్ణమయ్యేదాకా ఆగాల్సిన పని లేదు. అబ్బా, అంటే ఇన్స్టెంట్గా పనిచేస్తుందన్నమాట. అవును, అందుకే అక్యూట్ కండిషన్స్లో ఇది మ్యాజిక్లా పనిచేస్తుంది. ఇక్కడింకో ముఖ్యమైన సందేహమండి, పారలెల్ యూజ్ గురించి. ఈ బయోకెమిక్ కాంబినేషన్స్ను క్లాసికల్ హోమియోపతి మందులతో కలిపి సమాంతరంగా వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చు. హోమియోపతి మందులు మన రోగనిరోధక శక్తిని ఉద్దీపన చేస్తే, ఈ బయో లవణాలు కణానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, హోమియోపతి అనేది ఒక సాఫ్ట్వేర్ కమాండ్ లాగా. లోపల సిస్టమ్ని సరిచేస్తే ఈ బయోకెమిక్ సాల్ట్స్ అనేవి హార్డ్వేర్కు కావలసిన స్పేర్ పార్ట్స్ లాంటివన్నమాట. భలే చెప్పారు, సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్. అయితే నాకో ప్రశ్న. మీరిందాక మాట్లాడుతూ కణం తనకు కావలసిన లవణాన్ని తీసుకుని మిగతావి వదిలేస్తోంది అన్నారు. మరి అలా వదిలేసిన అనవసరమైన లవణాలను బయటకు పంపే క్రమంలో కిడ్నీలపైన లేదా లివర్ పైన అదనపు భారం పడదా? అసలిది ఎంతవరకు సురక్షితం? ఇది చాలా లాజికల్ ప్రశ్న. బయట దొరికే క్రూడ్ డ్రగ్స్ లేదా అలోపతి మందులు వాడినప్పుడు ఖచ్చితంగా కిడ్నీల మీద, లివర్ మీద ఆ మాలిక్యులర్ వెయిట్ పడుతుంది. కానీ ఇక్కడ మనం వాడేది ట్రిట్యురేట్ చేయబడిన సూక్ష్మ మోతాదు. అంటే వీటికి భౌతిక బరువు ఉండదా? కరెక్ట్. ఈ సూక్ష్మ కణాలకు భౌతిక బరువు ఉండదు. కేవలం సెల్యులార్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కాబట్టి కణం గ్రహించనివి, ఎలాంటి భారం లేకుండానే శ్వాస ద్వారా లేదా చెమట ద్వారా సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. కిడ్నీల మీద ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. చాలా స్పష్టంగా వివరించారు. మరి ఈ సిస్టమ్కేమైనా పరిమితులున్నాయా? అన్నీ దీంతోనే తగ్గిపోతాయా? అద్భుతంగా పనిచేస్తాయి కదా అని వీటికి లిమిట్స్ లేవని కాదు. ఇవి తీవ్రమైన వ్యాధులలో అద్భుతంగా పనిచేసినప్పటికీ లోతైన దీర్ఘకాలిక మయాస్మాటిక్ వ్యాధులను సమూలంగా నిర్మూలించలేవు. ఒక్క నిమిషం,
ఈ మయాస్మాటిక్ వ్యాధులు అంటే ఏంటో చాలా సింపుల్గా వివరిస్తారా? మయాజం అంటే మన జన్యువులలో లోతుగా పాతుకుపోయిన వ్యాధి ప్రవృత్తి, ఒక బ్లూప్రింట్ లాంటిదన్నమాట. బయోసాల్ట్స్ ఆ బ్లూప్రింట్ను మార్చలేవు, కేవలం కణాలకు పైపైన మరమ్మతులు మాత్రమే చేయగలవు. ఓహో, అంటే ఆ బ్లూప్రింట్ను మార్చి వ్యాధిని వేళ్లతో సహా పెకలించాలంటే ఖచ్చితంగా క్లాసికల్ హోమియోపతియే శరణ్యమంటారు. అవును, 100% అర్థమైంది. మరి దీంట్లో మనం సాధారణంగా చేసే తప్పులేమైనా ఉంటాయా? ప్రధానంగా 2 తప్పులు జరుగుతుంటాయి. ఒకటి, గుడ్డిగా మందులు రాయడం. అంటే వ్యాధి మూలాన్ని అన్వేషించకుండా కేవలం లక్షణాన్ని బట్టి మందులు వాడేయడం. అవును, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మరి రెండవ తప్పు? రెండవది, మితిమీరి వాడటం. ఏమవుతుందిలే, లవణాలే కదా అని అవసరం తీరిన తర్వాత కూడా ఇష్టానుసారంగా వాడకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ తరహాలో తరచుగా అడిగే ప్రశ్నల రౌండ్కి వెళ్దాం. నేనొక 5 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు సూటిగా సమాధానమివ్వాలి. సిద్ధమా? సిద్ధం, అడగండి. మొదటి ప్రశ్న, ఈ బయోకెమిక్ లవణాలు క్లాసికల్ హోమియోపతికి ప్రత్యామ్నాయమా? కాదు, ఇవి కేవలం అనుబంధం మాత్రమే, ప్రత్యామ్నాయం కాదు. రెండవ ప్రశ్న, ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కాంబినేషన్స్ కలిపి వాడొచ్చా? రోగి అవసరాన్ని బట్టి తప్పకుండా వాడొచ్చు. మూడవ ప్రశ్న, వీటిని ఎంతకాలం వాడాలి? తీవ్రమైన పరిస్థితి అంటే అక్యూట్ కండిషన్ అదుపులోకి వచ్చే వరకు మాత్రమే వాడాలి. నాలుగవ ప్రశ్న, ఈ బయోసాల్ట్స్ కాంబినేషన్స్ 100% సురక్షితమేనా? అవును, ఇవి సూక్ష్మీకరించబడిన మోతాదులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% సురక్షితం. ఐదవ ప్రశ్న, అత్యవసర పరిస్థితుల్లో ఎంత తరచుగా రిపీట్ చేయాలి? అక్యూట్ కండిషన్స్లో 1 గంట లేదా 2 గంటలకొకసారి రిపీట్ చేయాలి. పర్ఫెక్ట్. ఈనాటి చర్చను సంక్షిప్తీకరిస్తే, బయోసాల్ట్స్ కాంబినేషన్స్ అనేవి ఏ వైద్యుడికైనా ఒక అద్భుతమైన ప్రాక్టికల్ టూల్. కానీ దానికి దాని సొంత పరిమితులున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులను సమూలంగా పోగొట్టాలంటే మనం క్లాసికల్ హోమియోపతి వైపే వెళ్ళాలి. అవును, అందుకే మన తదుపరి విశ్లేషణలో టిష్యూ సాల్ట్స్ వర్సెస్ క్లాసికల్ హోమియోపతి క్లినికల్ డిఫరెన్స్ అనే అంశం గురించి లోతుగా చర్చించబోతున్నాం. అసలు క్లినిక్లో కూర్చున్నప్పుడు ఒక రోగికి బయోసాల్ట్స్ ఇవ్వాలా లేక సింగిల్ హోమియోపతిక్ రెమెడీ ఇవ్వాలా అనేది ఎలా నిర్ణయించుకోవాలో వచ్చే ఎపిసోడ్లో విశ్లేషిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది అది. అవును, ఈ అద్భుతమైన శాస్త్రీయ హోమియోపతి మూల సూత్రాలను ఎరిక్ ఎఫ్.డబ్ల్యూ. పావెల్, కెంట్, బోరిక్ అండ్ డ్యూయి లాంటి మహానుభావుల జ్ఞానాన్ని మాకు అర్థమయ్యేలా అందించిన మై గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి నా తరపున, మన గురుకులం తరపున భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా. వినేవారికి ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. మన శరీరం ఎప్పుడూ తనను తాను బాగుచేసుకోవడానికే ప్రయత్నిస్తుంది కదా. రోగం రావడమంటే శరీరం ఓడిపోయినట్లు కాదు, లోపల ఏదో లోపించిందని అది ఇస్తున్న హెచ్చరిక. నిజమే. ఆ లోపాన్ని పూడ్చడానికి బయట నుండి బలమైన రసాయనాలిచ్చి యుద్ధం చేసే బదులు శరీరానికి అవసరమైన ఆ చిన్న ఉప్పుకల్లును అంటే లవణాన్ని అందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రకృతి ధర్మంతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.